ఇక వాణిజ్య వార్తల సమాహారం బిజినెస్ న్యూస్ చూద్దాం. ఈ నెల 2 నుంచి పలు దేశాలపై అమెరికా పరస్పర సుంకాలు విధించింది. భారత ఉత్పత్తులపై విధిస్తున్న సుంకం 27% కాదని అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించిన 26%మేనని అమెరికా స్పష్టం చేసింది. ఈ నెల 2న వివిధ దేశాలపై ప్రతీకార సుంకాలను ప్రకటిస్తూ ఒక చార్ట్ను ట్రంప్ ప్రదర్శించారు. అమెరికా ఉత్పత్తులపై భారత్ 52% టారిఫ్ వసూలు చేస్తోందని, తాము సుంకంగా 26% విధిస్తున్నామని ట్రంప్ పేర్కొన్నారు. తదుపరి వైట్ హౌస్ విడుదల చేసిన అధికారిక పత్రంలో భారత్పై 27% సుంకం విధిస్తున్నట్లు పేర్కొంది. తాజాగా దీనిని 26%కి సవరిస్తున్నట్లు ప్రకటించింది. అమెరికా విధించిన టారిఫ్లపై కెనడా, చైనా ప్రతీకార సుంకాలను ప్రకటించాయి. అమెరికా వాహనాలపై 25% సుంకాలు విధిస్తున్నామని కెనడా ప్రధాని మార్క్ కార్నీ వెల్లడించారు. అమెరికా నుంచి దిగుమతయ్యే అన్ని రకాల వస్తువులపై 35% మేర సుంకాలు విధించనున్నట్లు చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ టారిఫ్లు ఈ నెల 10 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. ప్రస్తుత గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకంతో త్వరలో రూ. 10, రూ. 500 నోట్లు జారీ చేయనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న మహాత్మా గాంధీ సిరీస్లోని డిజైన్తోనే ఈ నోట్లు వస్తాయని తెలిపింది. గతంలో ఆర్బీఐ జారీ చేసిన అన్ని 10, 500 నోట్లు పనిచేస్తాయని స్పష్టం చేసింది. ఆదిత్య బిర్లా ఫైనాన్స్ను విలీనం చేసుకునే ప్రక్రియ పూర్తయినట్లు ఆదిత్య బిర్లా క్యాపిటల్ వెల్లడించింది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు ఇది ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చినట్లు అవుతుందని పేర్కొంది. ఆదిత్య బిర్లా ఫైనాన్స్ను మాతృ సంస్థలో విలీనం చేయాలని గత ఏడాది మార్చిలో నిర్ణయం తీసుకున్నారు. విలీన సంస్థకు ఎండీ, సీఈఓగా విశాఖ మూల్యే, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా రాకేష్ సింగ్ వ్యవహరిస్తారు. దీంతో పాటు నగేష్ పింగే, సునీల్ శ్రీవాస్తవ్లను కంపెనీ ఇండిపెండెంట్ డైరెక్టర్లుగా నియమించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 83,100 రూపాయలుగా ఉంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 90,660 రూపాయలుగా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 83,250 రూపాయలుగా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 90,810 రూపాయలుగా ఉంది. ఇక హైదరాబాద్లో కిలో వెండి ధర 1,01,000 రూపాయలుగా ఉంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 85.49, యూరోతో పోలిస్తే రూపాయి మారకం విలువ 93.71, పౌండ్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 110.26 రూపాయలుగా ఉంది. దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 322.08 పాయింట్లు పడిపోయి 76,295.36 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 186 పాయింట్లు కోల్పోయి 23,250.10 వద్ద స్థిరపడింది. ట్రంప్ అధిక సుంకాలను విధించడంతో ఈ రంగానికి చెందిన సూచీలు 10% వరకు నష్టపోయాయి. పర్సిస్టెంట్ సిస్టమ్స్ అత్యధికంగా 9.92% నష్టపోగా కాఫోర్జీ 7.77%, కేపీఐటీ టెక్నాలజీ 7.66% నష్టపోయాయి.